హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ బొబ్బెట్లు ఉంటాయి కదా, అవి ఎలా చేయాలనేది చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ అనేది తీసుకొని ఈ విధంగా ఈ మూడింటిని ఇలాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసి పిండి అనేది ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అనేది అంత చక్కగా స్మూత్గా అనేది వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము అందులోకి ఆయిల్ లేదా నెయ్యి ఎవరికి ఇష్టం ఏది వేసుకోవాలని అనిపిస్తే అది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళొక్కసారి పిండినంతా ఇలా చక్కగా కలుపుకోవాలి స్మూత్గా. ఈ విధంగా కలుపుకోవాలండి. మన చేతికి పిండి అనేది అంటుకోకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము మళ్ళొక్కసారి దీని మీద నుంచి ఆయిల్ లేదా నెయ్యి అనేది ఇలా పోసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసి దీన్ని ఒక 1 or 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పు శనగపప్పు తీసుకోవాలండి. ఒక్కసారి వాటర్తోనే వాష్ చేసిన తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నానబెట్టేసినాక ఇలా కుక్కర్లో సిమ్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పునంతా వేయాలి. మనం పప్పు అయితే 2 కప్స్ తీసుకున్నాం కదా, సేమ్ మెజర్మెంట్ బెల్లం కూడా 2 కప్స్ తీసుకోవాలండి. అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మిక్సీ కొట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి బెల్లము శనగపప్పు అనేది. ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు మనం అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఆ నెయ్యిలో పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పిండి అనేది పేస్ట్ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోకి సోంపు పౌడరు, కొందరైతే ఇలాచీ పౌడర్ వేస్తారు, కొందరు సోంపు పౌడర్ వేస్తారు. మీకు ఇష్టం, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి చల్లబడేంతసేపు ఇలా పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి స్టఫింగ్ కూడా చాలా చక్కగా వస్తుంది. దీన్ని ఒకసారి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా కలుపుకోవాలి పేస్ట్ అంతా. ఇప్పుడు మనము ఇలాంటి పాలిథిన్ కవర్ అనేది తీసుకోవాలి. పేస్ట్ అనేది ఇలా ఉండల్లాగా చేసుకోవాలండి. ఉండ అయితే ఏ సైజు ఉన్నదో దానికంటే కొంచెం పిండి తీసుకోవాలి, లేదా సేమ్ సైజులో తీసుకోవచ్చు. దానికంటే ఎక్కువ పెద్దగా సైజు అయితే తీసుకోకూడదండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసి అందులోకి స్టఫింగ్ అనేది పెట్టాలి. ఈ విధంగా పైకి తీసి చూపిస్తాను. ఈ విధంగా చివర్లంతా ఇలాగా ఫిల్ చేసేయాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం చేతి మీదనే స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసి కవర్ మీద ఇలా స్మూత్గా వెళ్ళిపోతుంది అది. చూసారు కదా, లోపల ఉన్న స్టఫింగ్ ఇలా బయటికి కనిపించాలండి. అది బయటికి రావట్లేదు, దాని మీద నుంచి ఒక లేయర్ అనేది ఉంటుంది. ఈ విధంగా చక్కగా చుట్టూ ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టేసి దాని మీద నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా మనము బొబ్బట్లు అనేది కాల్చుకోవాలండి. 2 వైపులా నెయ్యి వేసి ఇంకొక సైడ్ కూడా మనము బొబ్బట్లు అనేది ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా బాగుంది బొబ్బట్లు అనేది. రెడీ. బొబ్బట్లు అనేది ఎంతో సింపుల్గా టేస్టీగా నేతి బొబ్బట్లు అనేది రెడీ అయిపోయాయండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.